నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఒకప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ రాబోతుంది, ఇజ్రాయెల్ లెబనాన్ ద్వారా పాలస్తీనా ద్వారా వీళ్ళతో వార్ చేపిస్తుంది అన్నటువంటి మొట్టమొదటే ప్రస్తావించాను నేను. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుసు. అట్లాగే రష్యా ఉక్రెయిన్ వార్, అంతర్జాతీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటాం, జరుగుతున్న పరిణామాలను బట్టి విశ్లేషించుకుంటాం. దాదాపుగా 100కి 80-90% అదే విధంగా నడుస్తూ ఉంది. అట్లాగే ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి, ఆ టైంలో మొదట్లో మనం ఒక విషయం ప్రస్తావించుకున్నాం. హమాస్ వాళ్ళు సవాల్ చేస్తున్నారు, అనేక మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు తొలినాళ్లలో. ఏది గ్రౌండ్ అటాక్స్ ప్రారంభించాక పట్టేమో హమాస్కుంది స్థానికంగా, ఇజ్రాయెల్ ఏమో ఫెయిల్ అవుతూ వచ్చింది. ఇక అయిపోయిందా దాని పరిస్థితి అనుకుంటే, ఆ తర్వాత నిదానంగా ఆధిపత్యం చెలాయించాక ఇవాళ ఇజ్రాయెల్ హమాస్ని ఏరివేసి టోటల్గా గాజా ప్రాంతాన్ని ఒక బఫర్ జోన్ లాగా తన చెప్పు చేతుల్లో పెట్టుకునేటటువంటి పని చేసింది. సేమ్ ఇప్పుడు లెబనాన్లో కూడా, అంటే తీవ్రవాది సరిహద్దుకి ఆనుకుని ఉంటే ఎప్పుడూ థ్రెట్టే. అలా కాకుండా తీవ్రవాదికి తనకి మధ్యలో బఫర్ జోన్ కావాలంటే ప్లేస్ చాలా ఎక్కువ గ్యాప్ ఉండాలి. అప్పుడు వాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి అట్లాంటి ఒక సేఫెస్ట్ సరిహద్దులు కావాలని కోరుకుంటున్నాం. అందుకోసం ఇప్పుడు లెబనాన్లో పైనుండి హెజ్బుల్లా మీద అటాక్సే కాకుండా గ్రౌండ్ లెవెల్ అటాక్స్ ప్రారంభించింది. అందులో భాగంగా లెబనాన్ లోపలికి చొచ్చుకెళ్ళింది, సరిహద్దు గ్రామాల నుండి క్రమంగా లోపలికి వెళ్తుంది. అదే సందర్భంలో అట్లాంటి చోట్లను అటాక్ చేయమని హెజ్బుల్లా తన ఫైటర్స్, అంటే మనం తీవ్రవాదులు అంటే వాళ్ళు ఫైటర్స్ అంటారు, వాళ్ళ చేత చేయించిన దాడుల్లో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రాబోయే రోజుల్లో కూడా మరికొంతమంది ఇజ్రాయెల్ సైన్యం ప్రాణాలు కోల్పోవచ్చు. కానీ ప్రాణాలు వీరమరణం పొందేటటువంటి సైనికుల సాక్షిగా తమ దేశానికి భవిష్యత్ భద్రతను కల్పించేందుకోసం ఇజ్రాయెల్ అయితే లెబనాన్ లోపలికి చొరబడేటటువంటి అడుగులను అయితే ఆపదలుచుకోలేదు.